ఈ అమెరికోళ్ళ కథ ఏందో అస్సలు అర్థం కాదబ్బా. కొత్త కొత్త యుద్ధ విమానాలు తుపాకులు ఆళ్లే అమ్ముతారు, మళ్ళా శాంతి శాంతి అని ఆళ్లే కలవరిస్తారు. ఉక్రెయిన్ రష్యా నడుమ యుద్ధం పుట్టినా, ఇండియా పాకిస్తాన్ కీసులాడినా, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడినా ఎవలో పిలిచినట్టే ఊరుకొచ్చి పెద్దన్న లెక్క పెద్దరికని చూపిస్తారు. ఇప్పుడే కాదు, వెనకటి సంది ఇదే కథ. ట్రంప్ గారి కథ ఎట్లున్నదంటే పూటకో మాట తాపకో వేసాము. నువ్వు కలిస్తే నీ పాట, నేను కలిస్తే నా పాట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినని పొద్దుగాల లేలే వాళ్ళే మాట్లాడుకున్నారు, నాకేం పొత్తు లేదని పొద్దుమోక. మోడీ సూపర్ అంటాడు, ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాడు. ఉగ్రవాదుల నేషపారేయాలంటాడు, వాళ్ళని జాదే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ను పిలుచుకొని దావత్ ఇస్తాడు. ఆపరేషన్ సింధూర్ ఆపిన కాంచెల్లి ఆగమాగం జగన్నాథం. రెండు దేశాల నడుమ టగఫర్ నడుస్తున్నాయి. అలా మేము చర్చలు చేసినాము, తుపాకులు దింపించినామని అమెరికా అధ్యక్షుడు అవాదిచ్చిండు. అన్నట్టుగానే అటు వాళ్ళు ఇటు మనోళ్ళు నింబలపడ్డారు. ఓ మల్కా ఆర్మీ ఆఫీసర్లు ఫోన్లో చర్చలు కూడా చేసిండ్రు. అయితే నేనే యుద్ధం ఆపించినా అని ట్రంప్ సార్ గడికోపారి సాటింపేసుకునే వరకు నడిమిట్ల గాయన పెత్తనమేంది, ఆయన చెప్తే మనమినుడేందని ప్రతిపక్షాలు గరమైనాయి. అప్పటిదాకా సెంటర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలే. ఈ లొల్లి ముద్రే వరకు మొన్న రాత్రి మోడీ సారు ట్రంప్ గారికి ఫోన్ చేసి మేమేం మాట్లాడుకున్నాము, నాకేం సంబంధం లేదని చెప్పిండని మన ఆఫీసర్లు బయటికి చెప్పినా ముచ్చాట. ఆయన మళ్ళా పాత పాటే వాడిండు అమెరికా అధ్యక్షుడు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఇది $1 మిలియన్. అదే మనిషి ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడంటే లేలే అల్లాళ్ళే మాట్లాడుకున్నారు, నడిమిత నేనేం చేయలే అన్నాడు. ఆయన అమెరికాలో నిమ్మలంగానే ఉన్నాడు కానీ పొంతం లేని మాటలతోటి మనోళ్ళకు కొట్లాట పెట్టినట్టు అయ్యింది. మరి ఇప్పుడన్నా ఇదే మాట మీద ఉంటాడనే నిక్రం లేదు. ఎందుకంటే ఆయన ట్రంప్.